7 అవర్స్లో నాగ్పూర్ అవుటర్ టు మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు కడ్డంగా పడ్డది లారీ వచ్చి డైరెక్ట్ డివైడర్ గుద్దినంట. తెల్లి క్రాసింగ్ ద అవుటర్ రింగ్ రోడ్, ఫైనల్లీ రిటర్న్ టు బేస్. ఓ ఇది కూడా ఆఫ్ రోడ్ ఉంది, నైట్ కనిపించలేదు కానీ నైజాగా అందరు వచ్చేది మొత్తం పోయింది. టిఫిన్ చేసి బ్యాగులు దాన్ని కట్టుకుంటుంటే వాడు వచ్చి అన్న ఏమమ్ముతున్నావు అన్న, బ్యాగులు ఏమున్నాయన్న అంట. వీడికి మొత్తం కార్లు పెట్టారు, వీడికి ప్యాక్ చేశారు. అసలు బండి అక్కడ ఉంది, అసలు రోడ్డే కనబడదు చెప్పాలంటే. వీ కెన్ మేనేజ్ ఎనీథింగ్. లెఫ్ట్ రైట్ ఇట్లా ఇట్లా పోతురు. ఒక లైన్ మొత్తం ఫాగ్తోనే. నేను గ్లౌజ్లో పెట్టలేక ఫీల్ రావాలని గ్లౌజ్లు వికేసిన. నేనైతే అన్నీ ప్యాక్ చేశాను, ఇంకేం లేవనుకుంటున్నా. మ్యాండేటరీ కర్చీఫ్ అండ్ స్పెక్ట్స్ ఏం మర్చిపోలేదు అనుకుంటున్నా. వాటర్ బాటిల్ పెట్టుకుని ఈరోజు అయితే. లెట్స్ చెక్అవుట్ ద రూమ్. లాస్ట్ డే రైడ్ అనమాట ఇది మనకి. చలో గో టు హైదరాబాద్. సేమ్ థింగ్, వీడికి మొత్తం కార్లు పెట్టారు, వీడికి ప్యాక్ చేశారు. అసలు బండి అక్కడ ఉంది, తీసి ఇప్పుడు గేట్ తీయాల్సి వస్తుంది, కానీ లాక్ లేదు అంటుండు. చూద్దాం. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్ 5-4 అవుతుంది. పావు గంట బొక్క వీడి వల్ల. మొత్తం వెహికల్స్ అడ్డు పెట్టారు, చేయనికి రాలేదు. ఇంకా తాళం తెప్పించి చూపించిన, తాళం లేదంటాడు. 7 వరకు వెయిట్ చేయంటాడు. నేను పోవాలరా బాబు అని నేను. చలో మనం అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఏం కనిపించదు నైట్ కాబట్టి వీడియో మళ్ళీ ఆన్ చేస్తా. ఓ ఇది కూడా ఆఫ్ రోడ్ ఉంది, నైట్ కనిపించలేదు కానీ. ముందర లారీలు మొత్తం అడ్డం పెట్టి పడుకోరంట. మనకే అవుతుంది, ఎంత ఎర్లీగా పోదంటే అంత ఎర్లీ, ఎంత లేట్ అవుతుంది మనకి. ఇప్పుడు అంతా రెడ్ ట్రాఫిక్, అది ఒక్కటి పోవాలి. ఇప్పుడు పోతేనే మనం వెళ్తాం. నైజాగా అందరు. సో ఈరోజు ఎర్లీగా లేచిన కదా, ఫుల్ కోల్డ్ అంటే ఫుల్ కోల్డ్ లాగా ఉంది. అండ్ ఇంకోటి రోడ్డు కనబడట్లేదు ఇంత కూడా, షివరింగ్ అవుతుంది బాగా నాకు. ఇది వచ్చి మన లాస్ట్ ట్యాంక్ అనుకోవచ్చు మహారాష్ట్రలో, ఫుల్ ట్యాంక్. తర్వాత తెలంగాణ ఎంటర్ అయిపోతాం. నేను స్పెక్స్ తీసిన వైజాగ్ తీసేసిన అనమాట. అసలు నాకు రోడ్డు కనబడలేదని, మొత్తం ఫాగ్ పడుతుంది, మంచిగా వాటర్ పడ్డట్టు పడుతున్నాయి. అందుకే ఏం కాదు అంటే స్పెక్స్ వైజాగ్ ఓపెన్ చేశాక నాకు కనబడుతుంది రోడ్డు మంచిగా ఉంది. సరిపోతుంది నా లైట్ సరిపోదు అనుకున్నా, బండిది మస్తు అవుతుంది. అసలు రోడ్డే కనబడదు చెప్పాలంటే. వీ కెన్ మేనేజ్ ఎనీథింగ్. అంటే మన లైన్లో మనం పోయినాం అనుకో బెస్ట్. ఎట్లా ఆపోజిట్ లైన్ లేదు కాబట్టి నడుస్తుంది. ఫేస్ వీడియోస్ కాదు, మాస్క్ వేసిన సెట్. నా బాధ అంటే లైట్ వచ్చేలో కూడా మనం ఎక్కువ కవర్ చేయొచ్చు, లైట్ వచ్చాక స్లో అవుతున్నాం. ఫస్ట్ టోల్ గేట్ ఇన్ లాస్ట్ డే రైడ్. మళ్ళీ తప్పు వచ్చిన, అలవాటుగా మనకి తప్పు రావడం. ఓకే ఇటు వెళ్ళిపోదాం, సైడ్ గ్యాప్ ఉంది కదా. ఇది అలవాటు మనకు తప్పు రావడం. చాలా టఫ్ లారీల మధ్య, చాలా టఫ్ అన్నమాట లారీల మధ్యలో పోవడం. లెఫ్ట్ రైట్ ఇట్లా 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 పోతురు. ఒక లైన్లో పక్కన పోయినా ఏం కాదు. అసలు ఘోరం అంటే ఘోరం, వీళ్ళదే ఎక్కువ ఉంది. ఇంకా అంటే మార్నింగ్ వీళ్ళదే ఉంటుంది, అంతేగాని మరీ ఘోరంగా అసలు టర్న్ ఇట్లా కొట్టేస్తారు ఏమంటే. ఎగ్జాక్ట్ 1 అవర్ తర్వాత నేను ఆపేసిన. అక్కడ వచ్చి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్ కవర్ చేసినాను నేను. చాలా ఆపాను. ఇప్పుడైతే టీ బ్రేక్ అయిపోయింది. జస్ట్ అంటే 5 minutes ఎక్కువ తీసుకోలే బ్రేక్. మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. బ్రేక్ ఎక్కువ తీసుకు. టీ బ్రేక్ ఏముంది, 4 to 5 minutes ఆగేయచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 8 hours ఉంది, 450 kilometers అనమాట. ఐ థింక్ మంచి రోడ్స్ ఇక్కడికి ఎండ్ అయిపోతాయి అనుకుంటా. సిటీ దాటేసినాం కాబట్టి ఇంకా నెక్స్ట్ మొత్తం గుంతల రోడ్లే ఉంటాయి. సిటీకి నియర్ బై ఉన్నప్పుడు ఆ రోడ్లు పెద్ద హైవేలు లైట్లు ఉంటాయి.
సిటీ దాటిన అంటే గుంతలే ఉంటాయి. ఇంకా వచ్చేసింది స్పీడ్ బ్రేకర్. నాకు తెలిసి ఇది లాస్ట్ అనుకుంటున్నా. ఇంకా మంచి రోడ్డు ఉండదు హైవే లాగా, తర్వాత మొత్తం ఎత్తేస్తుంది. అయినా మనకు మా అంటే 200 కిలోమీటర్స్ అంతే. తర్వాత తెలంగాణ అంటారు అయితే మొత్తం హైవేలే. ఆదిలాబాద్ నిజామాబాద్ మొత్తం బాగుంటాయి రోడ్స్ అవి. ఇప్పుడే లైటింగ్ వస్తుంది. సన్ రైజ్కి అయితే టైం పడుతుంది. ఇంక ఇప్పుడైతే లైట్గా సన్ రైజ్ అవుతుంది. రోడ్ అయితే కొంచెం విజిబిలిటీ ఉంది నాకు, బట్ ఇంకా ఫాగ్ అట్లనే ఉందన్నమాట. ఐ థింక్ ఇంకో 10-15 మినిట్స్ నేను మహారాష్ట్ర ఎగ్జిట్ అయిపోతా, తెలంగాణ ఎంటర్ అవుతా అనమాట. ఆల్రెడీ అసలు మొత్తం ఫుల్ లైక్ రెయిన్ లాగా పడుతుంది నాకు మొత్తం మంచు అనేది. బట్టలు కూడా మొత్తం తడిసిపోయినాయి, ఏడికాడికి కూల్ అయిపోయినాయి మొత్తం ఫాగ్తోనే. నేను గ్లౌజ్లో పెట్టలేక ఫీల్ రావాలని గ్లౌజ్లు వికేసిన. చలి అయితే పెట్టట్లేదు, నార్మలే ఉంది అసలు. చాలా నార్మల్గా ఉంది, చలి పెట్టట్లేదు అసలు. రోడ్డే కనపడలేదు చూడండి అసలు ఎట్లా ఉంది వ్యూ. ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ అంటే ఫ్రెష్. కానీ రోడ్డు మొత్తం ఫాగ్తో నిండిపోయింది. మనకి సన్ రైజ్ వచ్చినా కూడా లైట్గా మొత్తం ఫాగే ఉంది చూడండి, కెమెరాలో క్లారిటీ కనబడుతుంది. నాకు ఇంకా సైడ్ స్పెక్ట్స్ ఉన్నాయి కదా, అసలు హెల్మెట్ వైజర్ వేస్తేనేమో మొత్తం ఫాగ్ వస్తుంది. అటు స్పెక్ట్స్కి వస్తుంది అండ్ వైజర్కి వస్తుంది, రెండింటికి ఒక ఫాగ్ వస్తుంది అన్నమాట. అసలు ఏం చేయాలి అర్థం కదా, తీసేనేమో మొత్తం కోల్డ్ వస్తుంది మొత్తం లోపలికి. రోడ్డు కడ్డంగా పడ్డది, లారీ వచ్చి డైరెక్ట్ డివైడర్ గుద్దినంట, తిరిగి పడ్డది. ఘోరం అంటే ఘోరం. నేను డైలీ 1 or 2 యాక్సిడెంట్ వస్తాయి రోడ్లో. అసలు నాకు రోడ్డు కూడా ముందర కనబడట్లేదు, కొంచెం దూరం కనబడుతుంది, అవతల మొత్తం అసలు కనబడట్లేదు, మొత్తం గుంతలు ఉంది. యాక్సిడెంట్లు మాత్రం ఈ రైడ్ మొత్తంలో ఆల్మోస్ట్ డైలీ 2 to 3 చూసిన. పెద్దదంటే ఇదొకటి, లైక్ కాట్మాండ్లో ఒకటి చూసా కదా, అదొకటి, 2 పెద్ద యాక్సిడెంట్లు అనమాట. అసలు ఈ రోడ్డు కూడా మొత్తం డాంబర్ రోడ్డే, బట్ మధ్యలో లైన్స్ ఉంటుంది. అసలు స్పీడ్గా పోతే మన బండి టైర్ పై కిందకి అవుతుంది, మొత్తం స్కిడ్ అయితే ఉంటుంది అనమాట. ఊగుతూ ఉంటుంది బండి. ఈ మహారాష్ట్ర రోడ్లు సిటీ అవుట్స్కట్స్ మొత్తం వరస్ట్ అంటే వరస్ట్. అసలు నాకు ఎప్పటికెళ్ళి ఇట్లా సెల్ఫీ వీడియో తీసుకోవాలి, రైడ్కి పోవచ్చు అంటే కోరుకుంటుండే. అది ఇలా అయిపోయింది అనమాట మొత్తానికి రైడ్తో. ఎంటీ రోడ్డు ఉందని మంచిగా గోప్రో తీసి సైడ్కి పెట్టి మంచిగా వీడియో రికార్డింగ్ పెట్టిన. కానీ మైక్ కనెక్ట్ అవ్వట్లేదు, ఇంత లాంగ్లో పెట్టినాం కదా, మైక్ వైట్ సరిపడదు అనమాట. ఇంకా సర్లే అని ఉత్త వీడియో రికార్డింగ్ వేసుకొని పెట్టుకున్నాం. రోడ్డు మాత్రం మస్తు ఉండే, అసలు ఏడికాడ ఖాళీగా ఉండే, అక్కడక్కడ లారీ లడ్డు వచ్చింది రోడ్డు. మనకి కింద డాంబర్ రోడ్డు అంత ప్లెయిన్ ఉన్నా కానీ ఎత్తేస్తూ ఉంటుంది, ఇక్కడ రోడ్లు ఎందుకు అర్థం కాదు. ఇంకోటి మధ్యలో లైన్లు గీస్తారు, అసలు ఎందుకు వేస్తారో ఈ రోడ్లు అర్థం. ఈ రోడ్లు కూడా సిటీ రాగానే సిటీలో మంచిగా ఉంటాయి, బట్ బయట అవుట్స్కట్లో వరస్ట్ ఉంటాయి. మనకు సన్ రైజ్ అవుతుంది ఎదురుగా, ఇప్పుడు ఎక్కడ అంతా హీట్ రావట్లేదు, నార్మల్గా ఉంది. కానీ వ్యూ మాత్రం మస్తు అంటే మస్తు ఉంది అన్నమాట. అన్నా లేదు అప్పుడే ప్యాచ్ వర్క్ మొత్తం. ఆ ప్యాచ్లు కూడా చిన్న ప్యాచ్లు ఉండవు, పెద్దగా ఉంటాయి. లైక్ మన దగ్గరనేమో ప్యాచ్ వేసిన లెవెల్ అవుతుంది రోడ్లో, ఇక్కడ ప్యాచ్ వేస్తే పైకి ఒక అట్లీస్ట్ 3-4 inches పైకి ఉంటుంది. బండి చూడండి అసలు ఎట్లా కుడుతుందో, మొత్తం పైకి కిందకి ఎగురుతూ ఉంటుంది బండి. అసలు ఎందుకు వేస్తారో అసలు ఏగున్నా అయిపోతుంది, ఆ గుంతలు అట్లా స్లోగా పోతాం. ఈ ప్యాచ్లు ఉంటే కింద పడేదే ఉంటుంది, స్పీడ్గా పోతే దాని మీద ఎత్తేస్తుంది. నాదేముంది, ఈ ఒక్కరోజు రైడ్ కంప్లీట్ చేస్తే సక్సెస్ఫుల్గా నేపాల్ ట్రిప్ అయిపోతుంది, చక్కగా పోవచ్చు. ఇంకా అసలు నేను ఎన్ని డేస్ మన రోడ్లు బాగాలే అనుకుంటుండే, ఇప్పుడు వాళ్ళ రోడ్లలో బండి మీద రెగ్యులర్ ట్రావెల్ చేసినాక మనకి చాలా బెటర్ అంటే చాలా బెటర్ అనిపిస్తుంది. మన దగ్గర ప్యాచ్లు ఉంటాయి, ఇట్లా ప్యాచ్ మీద పోయినా అర్థం కాదు, ఇవన్నీ ప్యాచెసే, బండి ఎత్తేయదు. కానీ అదే అనుకో వాళ్ళ ఇంత హైట్ ప్యాచెస్ ఉంటాయి. మన మాస్ ఇక మ్యాప్స్ వచ్చి లోపలంగా తీసుకెళ్తున్నాడు, నిర్మల్ నుంచి లోపలంగా. హైవే మిస్ అయింది ఎందుకో మరి, లోపలంగా అంటే బైక్ హైవే పెట్టిన ఇలా బైక్ పెట్టిన వాటి లోపలంగా తీసుకెళ్తున్నాడు. మొత్తం మంకీసే ఉన్నాయి ఇక్కడ. రోడ్డు మీద చిన్న వాల్స్ వస్తాయి, ఎందుకంటే అవి అడ్డం వస్తాయి, కంపల్సరీ అడ్డం వస్తాయి. సరే ఎనీవే నిర్మల్కి వెళ్ళి టిఫిన్ చేసుకొని వెళ్తా, అక్కడ స్టాప్ నిర్మల్లో స్టాప్ చేసుకుంటా, అది బెటర్ ఆప్షన్. కానీ బాగుంది రోడ్డు. టైం వస్తున్నాను నిర్మల్కి, ఘాట్ సెక్షన్ ఉంది మొత్తం, వీళ్ళకి ఎంటర్ అవ్వాలంటే ఊర్లకి. అంటే కింద ఉంటుంది విలేజ్, బాగుంది ఊరికి ఎంట్రన్స్, చాలా బాగుంది. మొత్తం ఘాట్ సెక్షన్ ఉంది. నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అసలు ఈ రోడ్డే ఫస్ట్ టైం. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ ఇదంతా ఇట్లా ఉంది. ఇంకా ఊర్లోకి కూడా రెగ్యులర్ రావాలనిపిస్తుంది.
జర్నీ బండి మీద మస్తు అనిపిస్తుంది. ఇంకా మంకీ బ్రో సైడ్ జరుగు, కింద పడ్డావు అనుకో అటాక్ చేస్తాయి నన్ను మళ్ళీ. అన్నీ పోయింది, ఇజ్జత్ మొత్తం పోయింది. టిఫిన్ చేసి బ్యాగులు దాన్ని కట్టుకుంటుంటే వాడు వచ్చి అన్న ఏమమ్ముతున్నావు అన్న, బ్యాగులు ఏమున్నాయన్న అంట. రెడీ అబ్బా నా బండి చూస్తే సమానం అమ్ముకునేలాగా అనిపిస్తున్నారా నీకు? ఓడేమో ర్యాపిడోనా అంటాడు, ఓడేమో జొమాటోనా అంటాడు. చిచ్చి ఇట్లాంటప్పుడే ఎందుకు పుడతామో అర్థం కాదనిపిస్తుంది. నేను వెళ్ళిపోతా బ్రో, పెట్రోల్ కొడుచుకోడు కదా, వచ్చేస్తా 1 కల్లా వెళ్ళిపోతా అంతే ఇంటికి. 1:50 చూపిస్తుంది కానీ టైము, ముందే పోతే ఒక అరగంట ముందే వెళ్ళిపోతా. నువ్వు కొడపలు ఉన్నావుగా. లాస్ట్ ఫుల్ టైం కొట్టించిన బ్రో మొత్తం రైడ్లా. యావరేజ్ 32 అంటే బెస్టే. ఏం కాదు, బాగానే వచ్చింది మైలేజ్ అయితే. అదే రేవంత్ అన్న అంబులెన్స్ డాక్టర్ మా తిన్నది మన కార్లోకి వెళ్ళి బయటికి వేసింది. జస్ట్ నా బండి మీద పడుతుండే, నేను ముందలు పోయి అనేసిన చూసుకొని వేయచ్చు కదా అని. ఇంకో 3 hours అయితే హైదరాబాద్కి రీచ్ అవుతాం ఆల్మోస్ట్. నేనైతే నియర్ టు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్. టైం వచ్చి 12 అవుతుంది. నేను స్టార్ట్ అయింది 5 కదా, అంతే 7 hours కొట్టేసిన. 5, 6, 7, 8, 9, 10, 11, 12 7 hours నాగ్పూర్ అవుటర్ టు మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్. నేను వచ్చేసి బాచుపల్లిలో కొంచెం పని ఉంది, అక్కడ నా లగేజ్ కూడా పెట్టేది ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి లగేజ్ పెట్టి అక్కడి నుంచి కొద్దిసేపు ఆగి నేను హస్నాబాద్కి వెళ్ళిపోతాను. యప్, అఫీషియల్లీ క్రాసింగ్ ద అవుటర్ రింగ్ రోడ్. మనమైతే హైదరాబాద్ ఎంటర్ అయిపోయినాం సక్సెస్ఫుల్లీ వి ఎంటర్డ్. ఏదో షార్ట్ కట్లోకి వెళ్ళి తీసుకెళ్తుంది. బైక్ మ్యాప్ పెట్టా, పోతప్పుడు కార్ మ్యాప్ పెట్టా కాబట్టి చక్కగా వెళ్ళిపోయింది. కుండ్లపోచంపల్లి పురపాలక సంఘం. దాన్ని ఏది ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ ఏమైనా ఉంటే యాడ్ చేస్తా దానికి ఎండింగ్లో. ఇప్పటికైతే అయిపోయింది అఫీషియల్గా, సక్సెస్ఫుల్గా మనం ఎండ్ చేసినాం ఏ ప్రాబ్లం లేకుండా. నా వర్క్ అయితే అయిపోయింది. ఇంకొక 21 kilometers ఉంది ఇక్కడ నుంచి మా కరెక్ట్ మా డెస్టినేషన్. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి ఎండింగ్ 50 minutes 21 kilometers. అదే హైవే అంటే 21 kilometers, మోస్ట్లీ 18 minutes 17 minutes వెళ్ళిపోతాం. ఓకే, వెయిట్ చేయాలి ఇంకా 50 minutes టు రీచ్ హోమ్ టు. మ్యాప్ వచ్చేసి వయా అమీర్పేట కాకుండా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది. నేను మామూలుగా మెట్రో లైన్లో వెళ్తాను అనుకున్నా, కాకుండా ఇది బ్యాక్ సైడ్ పరేడ్ గ్రౌండ్ బాలానగర్ నుంచి వెళ్తుంది. అట్లా పోయినా సికింద్రాబాద్, ఉప్పల్, అగైన్ ఎల్బీ నగర్, హస్తినాపురం. ఓకే, అట్లయినా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. నేను లోపలికి వెళ్దాం. కొంచెం బైక్ చైన్లు బై తీసుకుందాం అనుకున్నా, కోటిలో ఆగి కొంచెం పని ఉండే ఇంకా. సరే, సర్వీసింగ్ ఇచ్చాక చూసుకుందాం. అది తెలిసి 4,000+ అవుతుంది రీడింగ్ టైంకి. 4,000 చేంజ్ అవుతుంది, 4,500 or 4,000 మొత్తానికి. ఆల్మోస్ట్ ఎల్బీ నగర్ దాకా వచ్చిన, ఇంకొక 5 kilometers అయితే వెళ్ళిపోతాను నేను. ఫైనల్లీ రిటర్న్ టు బేస్. మొత్తానికి నా డే 10 రైడ్ కూడా ఎండ్ అయిపోయింది. ఇక్కడికి టోటల్ 4,020 kilometers అయింది ఇండియా టు నేపాల్ రైడ్లో. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.